హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే అండి మెయిన్గా మనం చూసేటటువంటిది స్మోకర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్మోకర్స్ కానీ బాగా బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళు, ఆల్కహాల్ మందు తాగే వాళ్ళల్లో, అలాగే గుట్కా నమలేటటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది మన తలకి నెక్కు సంబంధించిన ఏ అవయవాన్నైనా ఇన్వాల్వ్ చేయొచ్చు. కామన్గా చూసేటటువంటి క్యాన్సర్ మనకు గొంతు వెనక భాగం ఓరోఫారింగ్స్ అంటాము. అలాగే ఇక్కడ లారింగ్స్ అని ఉంటుంది, మనం మాట్లాడే తెరలు, లారింగ్స్ సంబంధించినటువంటి స్ట్రక్చర్స్లో క్యాన్సర్ వచ్చేదానికి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అలాగే మన నెక్ సంబంధించి కూడా గడ్డలు బయట ఉంటాయి. థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్ కానీ, రేరుగా లాలాజల గ్రంథులకు అంటే మన పెరోటిడ్ గ్లాండ్స్ కానీ, సబ్మాండిబులర్ సబ్లింగ్వల్ గ్లాండ్స్ అని ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి క్యాన్సర్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ముక్కుకు సంబంధించినంత వరకు ముక్కు లోపల సైనసెస్, అలాగే నేసోఫారింగ్స్ అంటారండి. ముక్కు వెనక భాగాన్ని నేసోఫారింగ్స్ అంటారు. ఈ నేసోఫారింగ్స్లో కూడా మనకు క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాగ్జిల్లా చుట్టుపక్కల స్ట్రక్చర్స్ వీటిల్లో కూడా క్యాన్సర్ వచ్చేదానికి మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కామన్ కాజెస్ ఆల్కహాల్, స్మోకింగ్, అలాగే గుట్కా, ఈ పాను గుట్కా నవలేటటువంటి వాళ్ళల్లో ఎక్కువ చూస్తుంటాం. కొంతమందిలో ఈ నేసోఫారింగ్స్ సంబంధించినటువంటి క్యాన్సర్స్లో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యాన్సర్ని కాజ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా నొప్పి, వాపు, కొంతమందిలో ముక్కుకు సంబంధించినటువంటి లేదా గొంతుకు సంబంధించినటువంటి క్యాన్సర్స్లో మనకు బ్లీడింగ్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఆ చుట్టుపక్కల ఏరియాలో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, సడన్గా బరువు తగ్గిపోవడం కానీ, ఈ లక్షణాలన్నీ క్యాన్సర్కి సంబంధించి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ కానీ, దానికి సంబంధించినటువంటి చికిత్సలు కానీ మొదటగా సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ ద్వారా ఫిజికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇచ్చిన తర్వాత అవసరమైనటువంటి పరీక్షలు, అవసరమైతే నేజల్ ఎండోస్కోపీ కానీ, లారింగోస్కోపీ కానీ చేయడం ద్వారా మనం గ్రాస్గా ఎక్కడైతే వాపు ఉంది దానికి సంబంధించినటువంటి వాపుకు సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ అడ్వైస్ చేస్తారు డాక్టర్ గారు. దానికి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకుంటే ఆ గడ్డ ఏదైతే ఉందో ఎక్కడ ఉంది, ఎంత పరిమాణంలో ఉంది, అలాగే అక్కడ ఆ కన్ఫైన్డ్ ఏరియాలోనే ఉందా లేకపోతే మన శరీరంలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయండి, లింఫ్ అని ఉంటుంది. ఆ లింఫ్ నోడ్స్కి కానీ లేదా పక్కనుండే స్ట్రక్చర్స్కి ఏదైనా స్ప్రెడ్ అయిందా అనేది తెలుస్తుంది. దీన్ని ముఖ్యంగా తెలుసుకోవాలంటే పెట్ స్కాన్ అని అంటారండి, అంటే టోటల్ బాడీ పెట్ స్కాన్ అంటారు. దాంట్లో మనకి క్యాన్సర్ ఎక్కడెక్కడ మెయిన్గా ఉంది, ఆ ఒక్క ప్రదేశంలోనే ఉందా లేదా మొత్తం బాడీలో వేరే ప్రదేశాలకు ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అనేది గ్రాస్గా తెలుస్తుంది అన్నమాట. వీటన్నిటికన్నా ముఖ్యం బయాప్సీ అండి. బయాప్సీ అంటే మనకు ఏదైతే గడ్డ ఉందో దాన్ని మొదటగా అవసరమైతే ఎఫ్ఎన్ఏసి అంటారు, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ అని, లేకపోతే టోటల్ బయాప్సీ అంటాం అనమాట. ఆ బయాప్సీలో మనకి ఆ గడ్డ నుంచి ఒక ముక్కను తీసి ఏదర్ బై ఆపరేషన్ కానీ లేదా వేరే విధానం వల్ల కానీ ఆ బయాప్సీ అనేది చేయడం వల్ల బయాప్సీని ల్యాబ్కి పంపించి ఎటువంటి గడ్డ, ఒకవేళ ఇది నార్మల్ గడ్డనా లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన గడ్డనా, ఒకవేళ క్యాన్సర్కి సంబంధించిన గడ్డ అయితే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకు తెలుస్తుందండి. ఈ క్యాన్సర్కి సంబంధించి స్టేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటాయి, కేటగరైజేషన్ అనమాట. అది స్ప్రెడ్ ఆఫ్ దీస్ క్యాన్సర్ అంటాము. మనం ఉన్న ప్లేస్లో నుంచి పక్క ప్రదేశాలకు వెళ్ళిందా లేదా అక్కడే ఉందా, ఇతర అవయవాలను ఇన్వాల్వ్ అయిందా, లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయ్యాయా, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని స్టేజింగ్ అనేది జరుగుతుందండి. ఈ స్టేజింగ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనం ఫర్దర్గా అడ్వైస్ చేస్తాం. జనరల్గా కీమో రేడియోథెరపీ అంటాము. అవసరమైతే సర్జరీ ద్వారా మనకి ఏదైతే అవయవం ఇన్వాల్వ్ అయిందో దాన్ని తీసేసి దాని తర్వాత కూడా కీమో రేడియోథెరపీ అవసరమైతే కీమో రేడియోథెరపీ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. మెయిన్గా దీంట్లో ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్వాల్వ్మెంట్, అలాగే మెడికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారండి కీమో రేడియోథెరపీ కొరకు. వాళ్ళ సలహాలు సంప్రదింపుల ద్వారా కీమో రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుందండి.